అత్తయ్య అత్తయ్య ఇక్కడున్నారా? మీ మావయ్య వచ్చేదాకా ఉండొచ్చు కదరా. లేదత్తయ్య, ఆఫీసులో పని ఉంది, ఇంకోసారి వస్తాలే. అమ్మాయితో అసలు మాట్లాడినట్టే లేదు. మీ మావయ్య వస్తే నన్ను తిడతాడు. లేదత్తయ్య, నేను ఒక పని చేస్తా. ఇక్కడ ఎలాగో సిగ్నల్ ఉండడం లేదు, ఆఫీస్కి వెళ్ళి చేస్తాను. ల్యాండ్ లైన్ నుంచి చేయొచ్చు కదా బాబు. ఓ, ఐడియా బాగుంది. కామేశం సక్కు ఇవేంటి ఇక్కడ ఉన్నాయి? ఇదేంటి మావయ్య ఫ్లైట్ టికెట్స్ ఇక్కడ ఉన్నాయి? మరి ఫ్లైట్ టికెట్స్ ఇక్కడే ఉంటే మీ మావయ్య బొంబాయికి ఎలా వెళ్ళారు? టికెట్స్ ఇక్కడ అంటే మరి అయ్యగారు ఎక్కడికి వెళ్ళినట్టు? కామేశ్వరరావు 53 సక్కు. మరి అయ్యగారు ఎక్కడికి వెళ్ళింటారు? నీది మావయ్యది గోవా టికెట్స్. ఏంటి మ్యాటర్ చెప్పు. చెప్తాం. అమ్మగారు ఊరు వెళ్ళిన తర్వాత ఏంటిది? కరెంట్ బిల్లా? అవి ఫ్లైట్ టికెట్లే గోవాకి. గోవానా? ఆ. ఫ్లైట్ టికెట్స్? ఉత్తి కబుర్లు అనుకున్నాను. మంచి ఊపు మీద ఉన్నారే. అప్పుడు ఏం చూసావు? గోవాలో హార్స్ రైడింగ్ మొదలెట్టానంటే గుర్రానికి సొంగపడాల్సిందే. మరి ఫ్లైట్ ఎన్నింటికి డాలి? సాయంత్రం 4 గంటలకి. ఇదిగో ముందు నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేయి, తర్వాత నేను వస్తాను. లేకపోతే డౌట్ వస్తుంది. ఓకే, నేను బయలుదేరతా. ఇప్పుడే ఎందుకే? ఫ్లైట్ సాయంకాలం. ప్యాక్ చేయాలి కదండి. కాసేపు హార్స్ రైడింగ్ చేద్దాం రావే. ఏం చేసావే? మా ఆయన్ని ఏం చేసావే చెప్పు. ఎక్కడ దాచావే మా ఆయన్ని? మీరు ఊరుకోండి అత్తయ్య, చెప్పు. ఎక్కడ దాచావు మావయ్యని చెప్పు. ఆనంద్ అది అంటే మీరు అది అంటారు. అతను ఎక్కడున్నా నాకు తెలియదు. ఆనంద వాడెవడో? ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఇల్లు కొనడానికి ఇచ్చాడా? ఇల్లు ఎవరు అమ్ముతున్నారు? నేనే. ఆహా, దొంగలు ఊర్లు పంచుకుంటున్నారనమాట. నరికేస్తా. ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడాడు చెప్పు. అది ఆనంద్ ఎవరెక్కడ? అదిగో అతను. అచ్చా, కరెంటు షాక్ నిస్తా జేబులో అవి ఉన్నాయా? గ్లాసు ఎత్తిన గది డోసు ఎక్కదు మావయ్యా. షేపు చూడగానే మైండ్ మట్ట చేనయ్యా. వేరు దేశాలన్నీ తిరిగి వచ్చినామయ్యా. మీ మాట మీదో నచ్చి జంటు పెట్టినారయ్యా. నా టెంపు దాటిని ట్యూనులు ఇంకా పుట్టలేదయ్యా. మా మాట మన్నా మాట ఎరుగని చీర కట్టి వచ్చినాదయ్యా. చకతే హుయారా చిందులేవో చూసుకోమియా.
పటాసై గుండెలో నా పేలినాదయ్యా కనుకే పరారయ్యే దిగెక్కి కూసే బాపయ్యా నడుమొంపులో నిలవంకనే మరి దాచినారయ్యా కొనగోట మీది కాక తీర రెచ్చిపోసియ్యా అరవెరెసిన అందానికి అడ్రస్ నేనయ్యా నాజూకు ఒళ్ళు తాగగానే నీరు గారిపోతారయ్యా మాయా 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 ఇది మాయనా మాయా అని అన్నారయ్యా మా మామియా అయ్యో రయ్యో రయ్యా నాకు కేలాగరయ్యా కడిమేశారయ్యా మామియా కళ్ళలో ఉన్న మెరుపేలాగినాదయ్యా నీ మత్తులో కొవ్వొత్తినై కరిగేందుకే ఆయా నా బాడీ స్పాన్సర్ రేటు కట్టేవాడు లేడయ్యా అయినా సరే నీ కోసమే నే లొంగి దిల్దియా స్పీడ్కి వాడికి పడిగా పులై దునియా నా ఇంటి ముందు కాపలై ఉంటారు బాబాయ్యా నీ కళ్ళతో నా కుంపటి కూల్చేసి పోవయ్యా అసలింత కన్నా ఆగడాలు చూడలేమోనయ్యా మాయా 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 ఇది మాయనా మాయా అని అన్నారయ్యా మా మామియా అయ్యో రయ్యో రయ్యా నాకు కేలాగరయ్యా కడిమేశారయ్యా మామియా చెప్పు. ఆ రోజు సక్కుని ఇంటి పేపర్లు అడుగుదామని వెళ్ళాను. ఇంట్లో ఎవరో పూజలు చేస్తున్నారు. తర్వాత ఒక గదిలో మీ మామయ్యని చేతులు కట్టేసి కుర్చీలో ఉన్నారు. పక్కనే ఒక లేడీ కూడా ఉంది. మమ్మీ ఇంకొకత అదే వత్తి తక్కువలాగే ఇంకో సెటప్ అనుకున్నా, కానీ కాదు. నీకెలా తెలుసు? అది డెడ్ బాడీ. ఆ పూజలోనే తెచ్చినట్టున్నారు. వాళ్ళే మామయ్యని తీసుకెళ్లారా? ఇదే దాచింది. అయ్యో అయ్యో నాకు ఏ పాపం తెలియదు, చెప్తుంటే అర్థం కావట్లేదు. మీ మామయ్యని చెప్పడానికి ఒక కిల్లర్ తో ₹1 డీల్ కూడా చేసుకుంది. అయ్యో ఆ కిల్లర్ ని పెట్టించింది మన అయ్యగారే. మామయ్య ఆయనకేంటి అవసరం? అమ్మాయి గారిని చంపడానికి. రత్నమాలనా? ఇది ఇంకో డ్రామానా? మీరు అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవడం ఆ అయ్యగారికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ముహూర్తాలు ఎందుకు పెట్టిస్తాడు? అదంతా ఒక డ్రామా. అసలు నిజం ఏమిటంటే ఈ ఆస్తంతా మీదే. ఆ విషయం మీకు తెలిసిన రోజు ఆస్తంతా తను చేజారిపోతుందని, అలా పోకూడదంటే వెంకిని మీకిచ్చి పెళ్లి చేయాలి. దానికి అడ్డుగా ఉన్న అమ్మాయి గారిని చంపేయాలి. అందుకే ఒక కిల్లర్కి 10 లక్షలు ఇచ్చి డీల్ కుదుర్చుకున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.